భద్రాచలంకొండ సీతమ్మ వారి దండ కావాలా నీ గండ దండ టప్పు 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 రే టెలిగ్రామ్ టెలిగ్రామా చిన్నక్కో కొంప మురిగింది రావే. ఏంటి పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి ఎవరికి వాట్ మ్యాటర్ చూసుకోండమ్మా, మీకే తెలుస్తుంది. సార్ ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం నై ఏలి ముద్ర. ఎలిముద్ర సెలెక్టెడ్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ ఎట్ వన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. చిన్నక్క ఇంగ్లీష్ బాగా చదువుకున్నావు, ఏముంది అందులో? నా మనవడిని పోలీస్ ట్రైనింగ్ రమ్మనమని టెలిగ్రామ్ కొట్టారు. ఏది మన అక్షరావు గడికా? అమ్మ నా మేనల్లుడు. అయిపోయిందా? చేతిలో అయిపోయిందా? చేతులు అయిపోవడం ఏంట్రా, కింద దాంతో అయింది. మన అక్షరావు అడిగాడు కదా బాబు, పేద సుడిగాడు దంకపలాసండు 300 అడిగా పడతాయి. సీక్వెన్స్ అన్న షో ఆడే కొడతాడు. అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు జూతవాడి ఉంటే దుర్యోధనుడి భార్య ధర్మరాజు తలపై కూర్చోవలసి వచ్చేది. అప్పుడు మనం కురుక్షేత్రం పాండవరవసం నాటకాలు ఆడేవాళ్ళమా? ఎప్పుడు పక్కకు శీలా సతీ తక్కువ ఆడుకోవాల్సిందే. షో మళ్ళీ అయిపోయిందా? ఎంటెంట్ అయిపోతుంది ఎట్రా నీకు? వీడి చేతిలో ఉంది రేఖ కదరా బాబు. ఎదురుగొడ్లాడి జోదరేక. అక్షరావు చలియో చల్లకో ఓ పక్కన పేకాడతా చెల్లియో చెలకో అని పద్యం పాడితే చెల్లుద్దా? చెల్లదు. ముఖానికి కోటా కొట్టుకుని నెత్తి మీద కిరికీటకాలు ఎత్తుకున్నాక కరీం బీడీ కూడా కాల్చకూడదని మీ అందరికీ చెప్పానా లేదా? చెప్పాడా లేదా ఆయన? ఏంటి గురుగారు ఇలా వచ్చారు? నా మేనల్లుడికి పోలీసు ఉద్యోగం వచ్చింది. నువ్వు నోర్మి. పోలీసు ఉద్యోగమా? అమ్మో నాకొద్దు. మరంత ఎట్లనేనాడు పరీక్షలు ఎందుకు? బాగా రాశా? నేనెక్కడ బాగా రాశాను? తాజ్మహల్ ఎక్కడుందని అడిగితే తాడేపల్లిగూడలో ఉందని రాశాను. చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను. అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేర సుడిగాడివో ఆలోచించుకో. పద ఉద్యోగంలో చేరుదు. నేను వెళ్ళను మా. ఏ? అక్కడెక్కడో అంబాజీపేటలో ఇద్దరు కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అండర్వేర్ తడిచిపోద్ది. నాకు పోలీసు ఉద్యోగం ఏంటి? నేను వెళ్ళను. చూడు మేనల్దా, కాకి బట్టలేసుకున్న కాకిని చూసి కూడా జనం ఉచ్చోసుకుంటారు. నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలు బెల్టుతో పెద్ద పుల్లి కూడా ఓ సర్కస్ చేయించచ్చు. ఎక్కువ బస్సు. ఇవాళే పోలీసు ఉద్యోగంలో చేరావు. ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు మాన్పించమని దేవుడికి దండం పెట్టుకున్నావు. ఎస్ సార్. కానీ నాకు అలవాటు లేదు కదా సార్. అలవాట్లేదా? మరి అలవాటు లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందే కల్లుపాకలా దూరేవు కదా జయా, కాఫీ తాగడానికా? ఎస్ సార్. నీయే సార్ పాడుగాను. కొత్త పోలీసువి, నీకు రూల్స్ తెలియవు. ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో. స్వామి స్వామి నా చేత ఆ ఆ దిక్కుమాల తాగుడు అలవాటు దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి. మాన్పించు తండ్రి. ఫాలో మీ. సారీ సార్. కూర్చో. ఎస్ సార్. కానీ మీరు హెడ్ కదా సార్. నేను ఒక హెడ్ని, నువ్వు ఒక హ్యాండ్వి. కూర్చోవయ్యా పిచ్చోడా. చూడు, చాదస్తం అనుకోక నీ మంచి ఊరు చెప్తున్నా. మన స్టేషన్ లో తాచుపాము ఉంది. పావా? ఏంటయ్యా? నాకు కొంచెం పావంటే భయం సార్. సర్లే కూర్చో. పావంటే ఆ పాము కాదయ్యా, మన ఎస్ఐ తాచుపాము లాంటి వాడు. మనం అలా నాగస్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి, లేదా కాటేస్తుంది. నాకంటే చిన్నవాడివి కనుక చెప్తున్నా. ఏంటి? నాకంటే చిన్నవాడు కనుక చెప్తున్నా. బాగా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. అబ్బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. ఎస్ సార్. సారీ సార్, అర్థమైంది సార్. ఇదిగో వచ్చారా? ఎస్ సార్. ఇవాళ నీకు సెంట్రీ డ్యూటీ వేస్తున్నానయ్యా. ఎస్ సార్. ఏ సెంటర్లో సార్? సెంటర్లో వేస్తే బీట్ అంటారు, స్టేషన్లో వేస్తే సెంట్రీ అంటారు. ఎస్ సార్. ఏం చేయాలి సార్? తుపాకీ పట్టుకొని వీధి గుమ్మం దగ్గర కాపలా గాయాలి. ఎస్ సార్. ఇదిగో 314. వెళ్ళు. అచ్చారావు.
మీది బొంగుల పాలవా? అవును పచ్చగడ్డి అచ్చారావు గారి తాలూకా? అవును నీకెలా తెలుసు? మీరు బుల్లి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. రండి రండి, లోపలికి రండి. రండి. ఏమండి ఏమండి? వాయ్ వాయ్ వాయ్, మిమ్మల్ని. మీ ఊరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారండి. రండి. మా వాడు దిగొచ్చే పద్ధతి ఇంకోటి ఉందండి. మా పరవగడ ఫ్లూట్ లా ఉంది. మీరా? రండి రా, రండి రండి, పైకి రండి. ఎరా, నీ ఊరకొక్కను కూడా వెంటేసుకొచ్చావా? రండి రండి. చాలా ఊరుకోండి, ఇక్కడ ఇంత విశాలమైన హాల్ ఉండగా మీరే కిందకి రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎరా, కూర్చోమంటే అలా ప్యాకెట్ అలా కూర్చుని పోవటమేనా? లే సోఫాలో కూర్చోండి. ఇది మా హెడ్ గారి ఇల్లు. రండి, కూర్చోండి కూర్చోండి. ఎరా, మా నాయనమ్మ బాగుందా? ఆ పిల్ల హెడ్ కానిస్టేబుల్ కూతురటగా. నువ్వు చెప్పరా, మా నాయనమ్మ మందులు అవి బాగా వాడుతుందా? ఆ పిల్ల ఏం చదువుకుందో నువ్వు చెప్పరా. ఏయ్, నువ్వన్నా కరెక్ట్ గా చెప్పరా. నాయనమ్మ ఆయుర్వేదం మందులు అవి చక్కగా వేసుకుంటుందా లేదా? నీకు ఆ పిల్ల ఇష్టమా కాదా? అబ్బా! అమ్మాయి తోవిని మరచెములా ఉంది రోయ్. ఏంటిదే నచ్చింట్లో ఆ సంతగోళ? ఊరు నుంచి ఆయన ఫ్రెండ్స్ వచ్చారులేవే, మా బామ్మ. ఏమండి, మీరు కాఫీ తాగరుగా? పాలు. మ్మ్. మన వాడు చాలా పెద్ద హీరో అయిపోయాడు రోయ్. ఒక్కొక్క కూడా తెలిసిపోయింది రోయ్. ఎవరా? ఒక్కను కూడా, ఒక్కను కూడా తీసుకో. ఏమిటండి పీకారు? తెల్ల వెంట్రుక. మీ ఫ్రెండ్కి ఆలోచనలు ఎక్కువ కదండి, అందుకే తల నెరుస్తోంది. మీరంతా ఆయనకి ప్రాణ స్నేహితులు కదండి. వారికి ఈ రంగు చీరలంటే చాలా ఇష్టం. అందుకే వీలైనప్పుడల్లా ఈ రంగు చీరలే కట్టుకుంటాను. రాత్రులు మాత్రం తెల్ల చీరే. మీరంతా కాఫీ తాగుతుండండి, నీ వక్కపొడి పట్టుకొస్తాను. ఇన్నాళ్ళు చెప్పలేదు. అవును, చేతులకేమిటి? ఈ రోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ 2 చేతుల నిండా గోరింటాకు పెట్టింది. సక్కుబాయ్, అమ్మో, పిక్కి తమ్ముడు వచ్చాడు ఇప్పుడు ఎలాగా? మీకేం భయం లేదు, ఉండండి. ఇప్పుడే ఆకు పూజ అయింది, గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలోన పుణ్యం ఎంతుందో. నీ చేతులు చూడు, ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. నీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది. దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటినా? అదే అదెలా అవుతుంది? మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే. తీస్తాను. తీయలేమంటుంటే పందెమా? పందెం పందెం. పందెం ఎత్తి. వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? వస్తానే. అయ్యి బాబాయ్, ఇదంతా నా స్పీడే. కాదు, మేడ మీద అద్దెకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా, భలే డైలాగ్ కొడతావు, అర్థం కాకుండాను. రెడీ. ఒంటరిగా ఉండగలవా?
ప్రసన్నాంజనేయం ప్రవాసాంజనేయం చిచి శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీశక్తి ప్రదీప్ శక్తి చిచి విడవడండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం భూతం గుహ పిశాచం పిహ ఢాకిని డహ దెయ్యం దహ దహ అమ్మాయి నీళ్లు చిలకరించు అదేంటమ్మా చిలకరించమంటే పేడగలపు తెల్లెడు తెలుతున్నావు చిలకరించు చిలకరించు అమ్మా ఇటురామ్మా చూడమ్మా అచ్చారకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగే నాన్న ఏం నువ్వు చేస్తున్న పని దే 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 దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా నువ్వు కింద చిప్పాడు సిగ్గేదు వెయ్యదు అతను సృహలో లేడు సిగ్గు అతనికి కాదు మనకి అతనికి లేని సిగ్గు మనకేల బాలా ఉంది ఉంది ఏంటి డైరు ఇక మొదలెట్టండి ఏంటి వైద్యం వైద్యం చేయడం మర్చిపోయారు కదూ షూ షూ దండం దశకుడు భలే ఎవతవే నువ్వు తోలు బెల్ట్ కొట్టానంటే తొక్క రేగిపోద్ది అబ్బో అదే ఒరిజినల్ డైలాగు అయితే దెయ్యం దే 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 నా డబ్బులు నాకు ఇచ్చే బొడ్డెట్టు పోతా షూ షూ పచ్చగడ్డ వచ్చారా వెళ్ళక్కడ తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ గుడి ఉంటుంది అదే ఇల్లు వెళ్ళండి వెళ్ళండి అలాగా నువ్వు పోనివా ఆగండి ఆ పాడని కింద పడేయండి అసలు నీకు బుద్ధుందా ఏ? పోలీసు వాళ్ళు ఇల్లెక్కడంటే నువ్వు జవాబు చెప్తావా మనం మారువేషంలో ఉన్నాం కదా ఏ వేషంనైనా శవం శవాలు మాట్లాడతాయా మాట్లాడు మరెందుకు వాగావు తప్పైపోయింది విషాలు వేయక చెంబుచ్చు కొట్టారంటే శాతాన్ని సిద్ధమైపోతావు పెదపినిగా ఎత్తండి ఎత్తండి గోయిందా గో నోరు మూసుకో మళ్ళీ ఆ పోలీసులు వస్తారో నీకు ఆ భయం అక్కర్లేదు మా నాయనమ్మ మావయ్య వాళ్ళ పట్టు పడతారు బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా ట్రైనింగ్ ముందు ఇచ్చావా ఇప్పుడు నేనేమన్నాను ఇచ్చానుగా అన్నానా ఇచ్చావుగా అన్నాను ఆహా ఎత్తండి ఎత్తండి గోవిందా గోవిందా స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం బ్రహ్మదేవుడు కూడా అనుమానపట్లేదు నువ్వు దర్జాగా పేట కోసం వెతికేయచ్చు అబ్బా అవునరా గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరకబడుతోంది మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళేం పెట్టుకోరు పెంచుకుంటారు అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కొని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి ఐసై గడికి దొరికిపోతావు కరెక్ట్ కరెక్ట్ పీక్కుని గోక్కోకూడదు గోక్కోటానికే పీక్కోకూడదు కానీ సీత నువ్వు మాకు చాలా సహాయం చేశావు మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత పొగడితే లాభం నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా కళ్ళు లేని కబోదిని రామా నడవలేని వాడు రామా కళ్ళు లేని కబోదిని ఏంటంటే నువ్వేనా బాబు కళ్ళు లేని కబోదిని రామా పేటంటే నువ్వేనా ఊరిని పిండా కూడా అరిటాకులో పెట్ట పేటర్ అంటే కిరస్తాని వాడు చర్చికి వెళ్తాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రా నా కర్మ మారు వేషంలో వస్తాడేమో మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం బాబు కొంచెం ఆగండి ఓరి దుంప ఇది పీటర్ కాదు పావా బాబు ఇలా రండి ఏంటండి ఓరికింట ఈడు పీటర్ కాదు బాబు ఓరి ట్యాంక ఈడు పీటర్ కాదు పీటర్ అందుకని ఇడికి ఏది మొహం ఏటే ఏది మొహ డొక్కలో పోలీసులంటే డోకు బోరేలు పడతారు కాకూసులో పుట్టిన డోక్కు నా కొడక బస్సు వెళ్ళిపోతుంది అమ్మో నా 50,000 వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా వీడి తోటోడు వచ్చాడు చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు వీడు రాలేదు 50,000 ఆసు వాడి సంగతి కాదు రెండో వాడి సంగతి చెప్పు ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా అందుకే చెప్పిందేమో పీక్కుని గోక్కోకూడదని గోక్కోడానికే పీక్కోకూడదని చూడు
అప్పుడంటే తెలుగోణ్ణి, ఇప్పుడు సిక్కులోణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు, నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. పట్టుకోండి నా 50 వేలు, పట్టుకోండి నా 50 వేలు. మీటి మడిపోను ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది. వెనక నుంచి ఎలా జరబడ్డారా వెధవలారా? నీ గొప్పదే, నీకేం కాలం వచ్చిందిరా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీటర్ని వెతికేటప్పుడు గోక్కోకూడదు, పీక్కోకూడదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. చక్కు చక్కు, పూజలో ఉన్నానండి. ఏం తొందర లేదు, శుభ్రంగా పూజ ముగించుకుని హారతిచ్చిరా. పడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట ముచ్చట. అయ్యో, ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నాకు జీనతమ్మ డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. కుసి కుసిగా నవ్వుతూ చలాకి మాటలు రోవుతూ. నీ చాటు మాటు బాగోతా ఎవరికి తెలియదే. ఆకు పూజ మేకు పూజ నన్ను మోసం చేద్దాం అనుకున్నావే? చెప్తాను. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. కాసేపు ఆగండి, పూజ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడో గంట శబ్దం ఉందన్నమాట. పూర్ఫెలో వస్తున్నా. అన్నయ్య అన్నయ్య, ఎవరయ్యా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని గంట వింటున్నావా? అవును. పూజ గంటేనా? అవును. పొదిన వాయించిన గంటేనా? అవునయ్యా. అయ్యో అన్నయ్య, ఆ గంట కాదన్నయ్యా. మరి ఏ గంట? అన్నో నేను చెప్పలేను అన్నయ్య. చెప్పవయ్యా. ఆ గంట కాదు, అది ఏదో అన్నయ్య. ఏమిటయ్యా అది? పొదిన నీతో సంసార పక్షంగా గంట వాయిస్తూ పక్క వాడితో వ్యభిచారం చేస్తుంది. Right. వామ్మో! ఏమన్నా? అన్నయ్య, ఆవేశపడకన్నయ్య, కూల్ డౌన్. ఈ ఇంటికి వేరే గుమ్మ ఉంటే చెప్పు, వదిన విశ్వరూపాన్ని చూపిస్తా. ఉంది. పద 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 పద. పద. ఆ చూసుకో. ఏమిట్రా చూసేది? చూడు. ఈ గంట ఆ గంట కాదన్నమాట. పిచ్చి సన్నాసి, తులసి కోటకు కూడా గంట ఉంటుందని తెలుసుకోరా. ఏమిటండి వీడు నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడే. నన్నంత మాట నన్ను కొడతావేంటే? ఏడు వీడు? అయ్యో, అనురాగానికి ప్రతిరూపాలని ఆది దంపతుల వలె మీరుంటే ఆనందంతో కులికానే. అయ్యో, తులసి గంటకి ఆ పూజ గంటకి తేడా తెలియక చచ్చానే. సాధు జంతువు గంట. ఓరి పిచ్చి నాకు. భగవాన్, తండ్రి, నాయనా, బడి గంటలో, గుడి గంటలో, చర్చి గంటలో, చివరికి తులసి గంటలో, ఆఖరికి సాధు జంతువు గంటలు, ఆ గంటను కలిపి నన్ను కన్ఫ్యూజ్ చేసావా తండ్రి? నాయనా, నన్ను ఈ గంటల దెబ్బ నుండి కాపాడి నా డిక్కీ వైపు మనసు మళ్ళించు తండ్రి. నాయనా, దేవుడా, బాబు రక్షించు నాయనా. ఈ గంటల దెబ్బ బాబు, ఆ పాప నాయనా. ఆయన నీకు దండం పెడతాను బాబు, ఒక్కసారి నా డిక్కీ దగ్గరికి తీసుకెళ్ళి నాయనా. ఎక్కండి. అమ్మా, అయ్యో కొంచెం వచ్చు నాయనా. అమ్మా, అయ్యో అమ్మా. పోనీ బాబు, పోనీ అయ్యా, పోనీ బాబు. అమ్మా, అయ్యో. అయ్యో బాయ్, ఆపు ఆపు, స్టాప్. బాబు, రోడ్డు మీద గంట కొడుతున్నావే నాయనా. ఆరుని చెడిపోతే మా ఆవిడ గంటిచ్చింది.
గంట ఇచ్చిందా ఉమ్, పూజ గంట ఇచ్చిందా ఉమ్. మీ ఆవిడే ఇచ్చిందా నీ స్కూటర్ కోదన్నావు నీ గంట కోదన్నావు నాయన నేను దిగిపోతాను బాబు వచ్చు నాయన వచ్చయ్యో అయ్యో అయ్యో బాబు అయ్యో జాగ్రత్త నాయన గంట జాగ్రత్త నాయన ఏంటి బాబు Thanks. అయ్యో అయ్యో ఈ గంటలు కూడా ఏంటి బాబోయ్ భగవాన్ ఈ గంటల దెబ్బ నుంచి నన్ను రక్షించు తండ్రి అయ్యో అయ్య బాబోయ్